హాయ్ మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో పుష్ప 2 మూవీకి సంబంధించి కొన్ని డౌట్స్ని క్లారిఫై చేసుకుందాం. డిసెంబర్ 5న రిలీజ్ అయిన అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ థియేటర్స్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ మూవీలో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్. అబ్బాబ్బా ఏమన్నా యాక్టింగ్ రాసి పెట్టుకోండి మామాస్. సెకండ్ టైం కూడా పుష్పరాజ్కి నేషనల్ అవార్డు పక్కా. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన సీన్ క్లైమాక్స్ మామాస్. క్లైమాక్స్ ఫైట్లో అల్లు అర్జున్ ర్యాంపేజ్ చూపించాడు. లెటస్ కమ్ టు అవర్ టాపిక్. మూవీలో మనకు క్లైమాక్స్లో ఎండింగ్ ప్రాపర్గా చూపించలేదు. సినిమా చూసిన అందరికీ మూవీ లాస్ట్లో బాంబ్ బ్లాస్ట్ చేసింది ఎవరని డౌట్ ఉంది. కొంతమంది షికావత్ అంటున్నారు, ఇంకొంతమంది అయితే ఫ్యామిలీ స్టార్ కొండన్న, అదే మామాస్ విజయ్ దేవరకొండ అనుకుంటున్నారు. ఫస్ట్ మనం ఈ ఫోటోని క్లారిటీగా చూస్తే అది బన్వర్ సింగ్ షికావత్ కాదు అని క్లియర్గా తెలుస్తుంది. అదెలా అంటే ఆ ఫోటోని మనం డీప్గా గమనిస్తే తన తల మీద వెంట్రుకలుంటాయి, మన బన్వర్ సింగ్ ఏమో గుండు. సో ఇది క్లియర్. పోనీ కొంతమంది నిబ్బాగాళ్ళు బన్వర్ సింగ్ విగ్ వేసుకొని వచ్చి బాంబ్ బ్లాస్ట్ చేశాడు అంటారు. వెయిట్ మామాస్, వాళ్ళకి ఇంకో క్లారిటీ ఇస్తున్నా. మన బన్వర్ సింగ్ షికావత్ మోటివ్ ఏంటి? పుష్పరాజ్ని డౌన్ఫాల్ చేయడం, అంతేకాని చంపడం కాదు. ఇది నేను కాదు మామ, పార్ట్ 2లో బన్వర్ సింగ్ ఈ ఇంటర్వెల్ సీన్లో చెప్పాడు. నా మోటివ్ పుష్పాని చంపడం కాదు, తనని కూలీని చేయడం అని అనసూయతో చెప్తాడు. సో ఇప్పుడు చెప్పండి మామాస్, లాస్ట్లో బాంబ్ బ్లాస్ట్ చేసింది షెకావత. మరి ఎవరు అని ఆలోచిస్తే తను జగపతి బాబుకు సంబంధించిన వ్యక్తి అని అనుకుంటున్నా, లేదా ఎవరైనా కావచ్చు. పార్ట్ 3కి ఇంకా టైం ఉంది కదా అని సుకుమార్ ఇంకో కొత్త యాక్టర్ని దించుతాడేమో, అందుకేనేమో ఫేస్ రివీల్ చేయలేదు. నాకు తెలిసి పార్ట్ 2 ఎండింగ్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ తర్వాత అల్లు అర్జున్ తప్పించుకొని బయటపడి ఉండవచ్చు. సో ఈ బాంబ్ బ్లాస్ట్లో తన ఫ్యామిలీ చనిపోయి ఉండవచ్చు. అందుకే అల్లు అర్జున్ అడవికి వెళ్ళిపోయి సీక్రెట్గా తన ఫ్యామిలీ మీద అటాక్ చేసిన వాళ్ళపై పగ తీర్చుకుంటూ ఉంటాడు. ఇలా అని నేను అనుకుంటున్నా. ఇలా అని ఎందుకు అనుకుంటున్నా అంటే మనకు 1 year బ్యాక్ బన్నీ బర్త్డేకి ఫస్ట్ టీజర్ని రిలీజ్ చేసినప్పుడు పుష్పరాజ్ అడవిలో తిరుగుతున్నాడు అని ఒక టీజర్లో చూపిస్తారు కదా మామాస్. సో అందుకే పార్ట్ 3 స్టోరీ ఇలాగే ఉంటుందని అనుకొని చెప్తున్నా. గుర్తుంచుకోండి మామాస్, స్టోరీ పక్కాగా ఇలాగే ఉంటుందని చెప్పట్లే. సుకుమార్ పార్ట్ 3 స్టోరీని ఇలాగే కంటిన్యూ చేస్తాడేమో అని గెస్ చేసి చెప్తున్నా. దట్స్ ఇట్, టుడే వీడియో ఇంతే ఫ్రెండ్స్. మరి మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మామాస్.